Good morning class, welcome to your daily current affairs on paper Hindu. So let's see today's articles. Ee roju evaithe important articles unnayo avi chuseddam. First of all, there is one article, local article mandi. Jagan releases aid to junior advocates. జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ లా నేస్తం అన్న స్కీమ్ ద్వారా అమౌంట్ డిస్బర్స్ చేశారు. సో లా నేస్తం అనే స్కీమ్ ఏంటి అంటే 3 years, within 3 years జూనియర్ లాయర్స్ ఎవరైతే ఉంటారో ఈ 3 years స్పాన్లో ఫస్ట్ 3 years ఆఫ్టర్ దే గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ లా వాళ్ళకి ఎవ్రీ మంత్ 5,000 ఇస్తారనమాట ఫర్ ద ఫస్ట్ 5 months. ఇక్కడ ఆల్మోస్ట్ అరౌండ్ ఈచ్ పర్సన్కి 15,000 ఎంతో ఇచ్చారు. విల్ సీ 15 to 25,000 something. There is a continuation article of this. We will see that and we will understand. So Chief Minister Y.S. Jagan Mohan Reddy has released around 6 crores 12,65,000 towards the first tranche of YSR Law Nestam 23-24, benefiting 2,677 junior lawyers, junior advocates, releasing the amount virtually with the click of a button. So adu akkarledu. So enti ante virtual ga icharanamata ee law nestam anedi, right? So fine. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశారు టు ఆల్ దీస్ జూనియర్ అడ్వకేట్. అడ్వకేట్ అంటే ఏంటి? వాళ్ళు అక్కడ పోయి బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళని అడ్వకేట్ అంటారు. లాయర్ అంటే ఎవరు? లా పాస్ అయిన వాళ్ళని లాయర్ అంటారు. అడ్వకేట్ అంటే వాళ్ళు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో బార్ కౌన్సిల్లో వాళ్ళని అడ్వకేట్ అంటారు. వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఇది. అండ్ దాట్ టు దర్ ఇస్ ఏజ్ లిమిట్. సో వన్స్ వాళ్ళు బిలో 35 years లోపల వాళ్ళు బిఏ లా గ్రాడ్యుయేట్ అయితే, బిఎల్ లా గ్రాడ్యుయేట్ అయినప్పుడు సో వస్తే 3 years వరకు ఈ పర్టికులర్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. సో స్కీమ్ వైజ్ దిస్ ఇస్ ఇంపార్టెంట్, దట్స్ వై వీ హావ్ టేకెన్ దిస్ న్యూస్. లెట్స్ గో విత్ ద కంటిన్యూషన్ ఆఫ్ దిస్ అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్. నెంబర్స్ సమ్ టైమ్స్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ గవర్నెన్స్ పార్ట్. తెలుసుకోవడం ఇంపార్టెంట్, ఏం జరుగుతుందన్నది మనకు తెలియాలి. ఫైన్. సో జగన్ రిలీజెస్ 6 crore for financial assistance to junior assistants, 25,000 first 5 months 25,000 because every month considering 5,000 per month anamata, 5,000 per month 5 months kabatti 25,000 amount disburse chesaru. So that is about this. Around 2,700 people, law advocates have are the beneficiaries. So that's it about this article. Inkemi akkarledu. Let's go with the next article on top. That is also continuation for that. ఎస్. సో నిన్న చూసినట్లయితే జైనిజం యొక్క రిమనెంట్స్ గుంటూరు ఆ ప్లేస్లో దొరికింది, హైదరాబాద్ ఆ ప్లేసెస్లో దొరికింది అని చదువుకున్నాం. తీర్థంకరాస్. సో 4 తీర్థంకరాస్ యొక్క రిమనెంట్స్ అనేది ఒక పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మీద ఉంది అన్నది చూసాం, రైట్? పిల్లర్ మీద ఆ స్తూపాలు, స్కల్ప్చర్స్ అన్ని ఉన్నాయన్నది చూసాం. సిమిలర్లీ దిస్ ఇస్ అనదర్ వన్, బట్ దిస్ ఇస్ రిలేటెడ్ టు బుద్ధిజం, మహాసాంఘిక బుద్ధిజం. ఓకే. సో రెమినెంట్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మానస్ట్రీ ఫౌండ్ అంటే, మానస్ట్రీ అంటే ఏంటంటే వీళ్ళు ఎక్కడ పోయి నివసిస్తారు. సో గుహాలు ఉంటాయి కదా. సో డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ వింటర్స్ ఆర్ ద రైనీ సీజన్ దే యూస్ టు స్టే ఇన్ వన్ ప్లేస్. సో దాట్ ప్లేస్ ఈస్ దిస్ మానస్ట్రీ. ఆ రెమినెంట్స్ అనేది అంటే దాని యొక్క అవశేషాలు, లైక్ ద ప్లేసెస్ వేర్ దే యూస్ టు లివ్, అది దొరికింది అనమాట ఎక్కడ? అనంతపూర్లో. సో ద రిమినెంట్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మానస్ట్రీ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ శాతవాహన పీరియడ్, ఇమాజిన్ దిస్ ఇస్ శాతవాహన పీరియడ్, హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఆన్ ద రుద్రగిరి హిల్, Red Hill at Varavakallu district, Varavakallu village in Achampeta mandal of Guntur district in Andhra Pradesh. So Guntur district lo idi kanugonnaru. We'll see continuation of this in page 4 again. Okay. So important, enduku వీళ్ళు అక్కడ చైత్యాజాది విహారాన రెస్టింగ్ ప్లేసా అన్నది కూడా తెలుసుకోవాలి. ఓకే. శాతవాహన పీరియడ్ అంటే you need to understand, right? 1st century area. Let's see. So remnants of Buddhist monastery dating back to Satavahana period at Rudragiri in Guntur. Rudragiri. So Kakatiya oka king pair anamata. Rudradaman, just a second, not Rudradaman, I'll tell you the name. రుద్రదేవ. సో రుద్రదేవ అనేది కాకతీయ కింగ్ అనమాట. ఆయన పేరు మీద వచ్చింది రుద్రగిరి. సో ఆ ప్లేస్లో ఈ యొక్క మానస్ట్రీ, ఈ కేవ్ అనేది కనుగొన్నారు, ఎక్కడ వాళ్ళు బుద్ధిస్ట్ ఉండేవాళ్ళు. సో లెట్స్ సీ. ది రిమైన్స్ వర్ బీన్ ఫౌండ్ ఇన్ వరోకల్లు విలేజ్ in Guntur districts. Dhanya Katakam or Dharanikota was the capital of Andhra Satavahana dynasty founded by Vadireddy Venkatadri Naidu. So ఆ ధాన్య కటకం అనే ప్లేస్ వచ్చి క్యాపిటల్ సిటీ అనమాట. సో ఆ ప్లేస్ లోంచి ఇది అన్ని దొరికింది. అండ్ దే ఆల్సో
ఫౌండ్ ఈ మానస్ట్రీలో పాటరీస్ కూడా కనుగొన్నారనమాట. ఓకే, సో the site had pottery and rock shelters. That were the notable findings. ఈ pottery దేంతో చేశారు అనేది కూడా ఇంపార్టెంట్, that you need to know. సో అది చూసినట్లయితే the rims of storage pots దొరికాయి, bowls and other ways. సో ఏవైతే ఆ వేజెస్ అలాంటివి ఉంటాయో ఆ వేస్ అన్ని దొరికాయి, which is made of black and red clay. సో అక్కడ దొరికేది బ్లాక్ అండ్ రెడ్ క్లే, ఎర్రమట్టి దొరుకుతుంది కదా మనకి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఆంధ్ర నేలలో ఎర్రమట్టి దొరుకుతుంది కాబట్టి ఆ ఎర్రమట్టితో చేసిన potteries anamata that was found with the ochre colored, okay, ochre colored pottery, and perforated and grooved terracotta tiles were also found at the complex that are thought to have covered the monastery's roof during the rainy period. చెప్పాను కదా రైనీ సీజన్ లో వాళ్ళు ఇంకో చోటికి వెళ్ళాలని అనుకోరు, బికాజ్ వర్షాకాలంలో ఎవరు వాళ్ళ ఒక ప్రీచింగ్స్ వినాలనుకోరు కదా, పీపుల్ టెన్ టు స్టే అట్ హౌసెస్. సో ఇన్ దాట్ కేస్ వీళ్ళు రైనీ సీజన్ అప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ లో నివసించేవాళ్ళు అనమాట. అలాంటిది ఇది వన్ ఆఫ్ ద మోనస్ట్రీ అనమాట. సో ఈ పైన కప్పు కవర్ చేసుకోవడానికి యూజ్ చేసింది పర్ఫొరేటెడ్ అండ్ గ్రూడ్ టెరకోటా టైల్స్ అనమాట. ఆ టైల్స్ యూజ్ చేశారు, లైక్ పిడకల్ లాంటివి అనుకోండి అలాంటి టైల్స్. టెరకోటా అగైన్ యూ హ్యావ్ దిస్ క్లే లైక్ స్ట్రక్చర్, అది కూడా ఫైన్. సో బుద్ధిస్ట్ విహారాస్ చెప్పా కదా, ఇది చైత్యానా విహారానా అన్నది తెలుసుకోవాలి. సో దిస్ ఎ విహార. Chaitya is a prayer hall, Vihara is the residential area. So the Buddhist Vihara on Rudragiri hillock are akin to those on the hillock at Guntupalli, Sankaram, Sarihundam, then Kapavaram, Bavikonda, Talakonda, Totalakonda. So all these places they have this viharas. The nearest place of interest is the monastery located in Gandhisiri village. చెప్తున్నారు ఇవన్నీ ఏరియాస్ ఇక్కడ దొరుకుతాయి, ఇక్కడ ఉన్నాయి అని. So the badly ruined brick structure remains of ancient Buddhist vihara complex was found dated back to 1st century AD. ఇదే కదా శాతవాహన పీరియడ్. శాతవాహన పీరియడ్ ఈజ్ 1st century AD. సో ఆ టైంలోనే ఇది ఆ టైంలో అక్కడ బుద్ధిస్ట్ ఉండేవాళ్ళు అని కనుగొన్నారు, బికాస్ దే సపోర్టెడ్, ఓకే, దే సపోర్టెడ్ దిస్ Buddhists. ఓకే, దీస్ కన్స్ట్రక్షన్స్ ఆర్ నోన్ యాజ్ శైల విహార. దీని పేరేంటి? శైల విహార. జస్ట్ ఎ సెకండ్. ఫైన్. దీని నేమ్ వచ్చేసి శైల విహార అని అంటారు. ఇన్ కాంటెంపరీ ఇన్స్క్రిప్షన్స్ విచ్ హాస్ బీన్ మెన్షన్డ్, ఇట్ వాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ శైల విహార, నేమ్డ్ యాజ్ శైల విహార. ద రెసిడెంట్ మాంగ్స్ ఆఫ్ దీస్ అబోట్స్ బిలాంగ్ టు చైత్యవకదిన్ సెక్ట్. సో కరెక్ట్గా చూడండి, చైత్యకవాదిన్ కరెక్ట్లీ చెప్పాలంటే చైత్యకవాదిన్ ఆఫ్ మహాసాంఘిక. సో మహాసాంఘిక స్కూల్ ఆఫ్ బుద్ధిజం. సో ఆ పర్టికులర్ స్కూల్ యొక్క సెక్ట్ వాళ్ళు అక్కడ నివసించే వాళ్ళు అనమాట. దిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అండ్ దర్ చీఫ్ ప్లేస్ ఆఫ్ యాక్టివిటీ వాస్ అమరావతి. అదే కదా క్యాపిటల్ సిటీ, ధరణికోట, అదే సేమ్ థింగ్. ఆ నేమ్ వచ్చి తర్వాత అమరావతి అంతే. దిస్ ఇస్ వాట్ దర్ క్యాపిటల్ సిటీ, అక్కడ దొరికింది. ఆ కార్డ్ పద్మశిల మూన్స్టోన్ మేడ్ ఆఫ్ మూన్స్టోన్ మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్ ప్రాబబ్లీ వన్స్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైత్యగృహ అట్ దిస్ విహార. సో క్లియర్గా చూసినట్లయితే ఒక పద్మశిల మూన్ స్టోన్, ఒక స్టోన్ అనేది దీని ముందు కూడా ప్లేస్ చేస్తున్నారంట. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, విచ్ ఇస్ మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్. ఓకే, దట్ వాజ్ యూస్ టు బీ దేర్, విచ్ ఇస్ ఆల్సో డిస్కవర్డ్ ఇన్ ద బ్రోకన్ స్టేట్. లైమ్ స్టోన్ కదా, సో కొన్ని ఎక్కువ ఏళ్ళ పాటు ఉండదు, బట్ స్టిల్ దట్ రిమైన్స్ వర్ ఆల్సో బీన్ found. So this, the archaeologists believe, indicates the presence of shrine of the Buddha in the complex itself. సో బుద్ధ యొక్క దేవుడిని అక్కడ కొలిచేవారు అని చెప్పి అని అర్థమైంది అనమాట. అండ్ ఆల్సో దే అండర్స్టూడ్ దట్ దీస్ పీపుల్ యూస్ టు ప్రే, మెడిటేట్ అండ్ ఫాలో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లార్డ్ బుద్ధ. ఓకే, సో కల్చరల్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్స్ వీ షుడ్ బి గివింగ్ మోర్ ప్రియారిటీ, అందుకని ఇది డిస్కస్ చేసాం. సో దిస్ ఇస్ డన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ విల్ సీ వాట్ ఆర్ ద రెస్ట్ అదర్ ఆర్టికల్స్. నెక్స్ట్ just a second, some issue. So there is a review meeting on Manipur
ఇది ఎందుకు హైలైట్ చేయాలంటే కంటిన్యూ విత్ ఆర్టికల్ ఉంది. అంటిల్ అన్లెస్ దర్ ఇస్ అ ప్రాపర్ యాక్షన్ అగైన్స్ట్ దీస్ రెబిలియన్ వీ విల్ నాట్ బి డిస్కసింగ్ దట్ ఆర్టికల్. యాజ్ ఆఫ్ నౌ సెంట్రల్ వరకు వెళ్ళిపోయింది ఆ పర్టికులర్ ఇష్యూ, అది మనం తెలుసుకోవాలి. ఓకే, ఎందుకంటే దాదాపు 100 మంది దాకా చనిపోయారు అక్కడ in that violent issues. So that has got into the notice of the Prime Minister's office. So currently they are under this particular meeting and they are ready to take actions. At any time you will get news about that. We will discuss them. Right? Next, Rajnath Singh criticizes Obama's remarks on minority rights in India. నిన్న చూసినట్లయితే మన ఫినాన్స్ మినిస్టర్, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరు, నిర్మలా సీతారామన్, ఆమె ఖండించారు. ఒబామా ఏదైతే మాట్లాడారో అది సమంజసం కాదు. సిక్స్ ముస్లిం డామినెంట్ కంట్రీస్ మీద మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యూఎస్ఏకి, సో షీ వాజ్ డైరెక్ట్లీ క్రిటిసైజింగ్ ఒబామా, సేయింగ్ దట్ 6 కంట్రీస్ ముస్లిం డామినెంట్ కంట్రీస్ మీద మీరే వార్ చేశారు మీ పర్టికులర్ టైంలో, అండ్ దిస్ ఇస్ నాట్ రైట్ టైమ్ అండ్ నాట్ అ రైట్ వే ఆఫ్ క్రిటిసైజింగ్ ఆన్ ఇండియా. సో మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. వీ ఆర్ ద ప్లేసెస్ వే వీఆర్ గివింగ్ అట్మోస్ట్ ప్రియారిటీ టు అవర్ మైనారిటీస్ టు. మాకున్న మైనారిటీస్ ముస్లిమ్స్ ఒకటే కాదు కదా, వీ హ్యావ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ మైనారిటీస్ హియర్. సో ఇలా ఖండించడం కరెక్ట్ పద్ధతి కాదు అని ఫినాన్స్ మినిస్టర్ నిన్న మాట్లాడారు. ఆన్ కంటిన్యూషన్ టు దట్ రాజ్నాథ్ సింగ్, సో రాజ్నాథ్ సింగ్ కూడా సేమ్ థింగ్, హీ ఈజ్ అవర్ డిఫెన్స్ మినిస్టర్. సో ఈయన కూడా అలానే ఖండించారు. డోంట్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ యూ ఆల్సో లైక్ యూ అటాక్డ్ ఆల్మోస్ట్ అరౌండ్ 6 ముస్లిం డామినెంట్ కంట్రీస్ అని ఈయన కూడా సేమ్ డైలాగ్ చెప్పారనమాట. సో ద డిఫెన్స్ మినిస్టర్ స్పీక్స్ అవుట్ అగెయిన్స్ట్ former president's statement, reminding him of the many Muslim countries he has attacked, referring to the war on terror during the Democrat leader's tenure at the White House. So ఏం చెప్తున్నారు, మీరు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మీరు చేసిన అటాక్లు మీరు మర్చిపోకండి, డోంట్ బ్లేమ్ ఇండియా ఫర్ the things which are not responsible for us anante chepparu. Okay, so the former US President Barack Obama's remarks during the television interview expressing the apprehensions over minority rights in India continue to be roundly and publicly criticized in India at the highest levels of the government. So government chaala teevranga spandistundi because oka ex president ante he is the next to cadre of president kada, order of priorities lo chusukunnappudu he is also one of the respected leaders world lo, not only world, వాళ్ళ యూఎస్లో కూడా వన్ ఆఫ్ ద హయ్యర్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్సీ ఉంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు ఇన్ దాట్ క్యాడర్ ఇఫ్ యూ స్పీక్ సంథింగ్ అబౌట్ కంట్రీస్ లైక్ ఇండియా దట్ విల్ బి యూజ్లీ ఇంపాక్టింగ్ ద వ్యూస్ ఆన్ ఇండియా ఇన్ ద గ్లోబల్ ఎరీనా. సో ఇది చేయకూడదు, ఇది మీరు తప్పు అని గవర్నమెంట్ హై స్థానం నుంచి స్పందిస్తుంది. దట్ టు ఇట్ హాస్ క్రిటిసైజ్డ్ పబ్లిక్లీ. ఓకే, ఫైన్. So that is about this article. Apart from that, Mr. Modi's US visit was again lauded by Union Minister Ashwini Vaishnav, who said that the press conference, again all these things not required. He has mentioned that the New Delhi, that the first semiconductor chip will be rolled out of the US based Micron technology, which is setting up its plant in Sanand in Gujarat. So one of the agreements enti ante ee semiconductor chips manufacturing Gujarat lo ఒక ప్లాంట్ అనేది పెడతారు. అపార్ట్ ఫ్రమ్ అంటే ఈ యూఎస్ సమ్మిట్ వల్ల ఇది ఒకటి జరిగింది. అండ్ ద కంపెనీ విల్ మ్యానుఫ్యాక్చర్ చిప్స్ అండ్ ఎక్విప్మెంట్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $400 million. $400 million ఇన్వెస్ట్మెంట్స్. సో ఆల్మోస్ట్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ గుజరాత్కి వెళ్తుంది. ఎందుకు, మోడీ ఫ్రమ్ గుజరాత్. సో ఇది ఒక మళ్ళీ క్రిటిసిజం అనమాట. వచ్చిన అన్ని ప్రాజెక్ట్స్ మీరే తీసుకుంటే మిగిలిన స్టేట్స్కి ఎలాగా అనేది వన్ ఆఫ్ ద క్రిటిసిజం. బట్ యా, ఓకే. ఇండియాస్ ప్రొవెస్, మన స్కిల్ ఎలా ఉంది, ప్రొవెస్ అంటే మన స్కిల్, మన టాలెంట్ అన్నది. సో it is a recognition of India's prowess, it is a recognition of India's position in geopolitics order. Earlier such visits, the talks were about Kashmir in Pakistan. The primary focus was, this time was technological progress. This is a fundamental change, Vaishnav said. So ఇలా చెప్పింది ఏంటి అంటే, ఒకప్పుడు ఇలా రిలేషన్స్కి వెళ్ళినప్పుడు, బైలేటరల్ టాక్స్కి వెళ్ళినప్పుడు మేజర్ డిస్కషన్ ఇండియా పాకిస్తాన్ గురించి ఉండేది. నౌ దే ఆర్ నాట్ కన్సిడరింగ్ పాకిస్తాన్ ఇష్యూ అట్ ఆల్. ఈ చైనా పాకిస్తాన్ ఇష్యూస్ కన్సిడర్ చేయట్లేదు, చైనా ఇష్యూ కన్సిడర్ చేస్తున్నారు. ఎక్కడ దేర్ మైట్ బి డిఫరెన్స్ దట్, సో వీ వాంటెడ్ టు కోఆపరేట్ మోర్ టు ఇండియా అన్న పాజిటివ్ యాంగిల్లో చూస్తున్నారు. అంతకు మించి ఫర్దర్గా మన అవుటర్ ఎక్స్టర్నల్ ఇష్యూస్ ప్రకారం ఇండియాని జడ్జ్ చేయట్లేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ డెవలపింగ్ అవర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్. ఓకే, ఫైన్. సో దాట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. అపార్ట్ ఫ్రమ్ దట్, సో ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి, దట్ యూ నీడ్ టు నో. షిమ్లా ఆ ప్లేసెస్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి. సో మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఇష్యూస్ విత్ దిస్, దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. దెవ్ నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ యూ అండర్స్టాండ్ దట్ డ్యూ టు దిస్ మాన్సూన్, ఇప్పుడు మాన్సూన్ ఆన్సెట్ అయింది కదా, సో ఇట్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇప్పుడు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్, ఈ రైనింగ్ అనేది కామన్ అనమాట. సో దిస్ హ్యాపెండ్, అండ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ల్యాండ్ స్లిప్ ఈజ్ క్లియర్లీ ఎవిడెంట్. ఓకే,
Apart from that, there are no much articles today, but there is one article which I wanted to discuss. Fine, after this. S&P retains FI, financial year fiscal year 24, India growth projected at 6%. So S&P Global anedi one of the company anamata. Idi em chestundante inflation ఎంత ఉండొచ్చు ఒక కంట్రీకి అని అనలైజ్ చేస్తుంది. ఆల్ ఓవర్ అన్ని కంట్రీస్, గ్లోబల్ కంట్రీస్ ని అనలైజ్ చేస్తుంది. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ రేటింగ్స్ ఫర్మ్, సో అది రేటింగ్స్ ఇచ్చే ఫర్మ్ అనమాట. సేస్ ఇండియా విల్ బి ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ఏషియా పసిఫిక్. ఏషియా పసిఫిక్లో అన్నిటిలో కల్లా ఇండియా విల్ బి ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అండ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ లైక్లీ టు soften to 5% దిస్ ఫిజికల్ ఫ్రమ్ 6.7%. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది 6.7 నుంచి స్మూత్ అవుతుంది, లైక్ ఇట్ విల్ బి అండర్ స్టేబుల్ కండిషన్ అనేది అర్థం చేసుకోవాలి. సో టు 5% and the RBI is expected to cut interest rates early next year. So S&P Global ratings on Monday retained India's GDP forecast at 6%, saying India will be the fastest growing economy in Asia Pacific region. So the GDP forecast for the current and the next fiscal has been kept unchanged from the forecast made in March, partly on account of domestic resilience. మనం చూసినట్లయితే ఈ డొమెస్టిక్ జీడిపి గ్రోత్ రేట్ అన్న ప్రిడిక్షన్స్ మార్చలేదు. సో 6% ప్రిడిక్ట్ చేస్తుంది. వెరీ గుడ్ ప్రిడిక్షన్ యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ దే ఆర్ ప్రిడిక్టింగ్ 6%. మిగిలిన కంట్రీస్లో అవి కూడా లేవు. Okay, even Western countries are seeing huge like reduction in their growth rate speculations, right? So we see there is a growth of 6% in India, Vietnam and Philippines. Anni places lono India, Vietnam, Philippines lono 6% growth rate expect chestunnamo ani S&P Global firm cheppindi anamata. So apart from that, yeah, these are all already discussed. So consumer inflation is around 4%. ఇది RBI మానిటరీ పాలసీలో వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము టార్గెట్ పెట్టుకుంటాం 4% కట్ చేయడానికి అని చెప్పింది. బికాస్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ నో, దే టోల్డ్ దట్ దే విల్ బీ గివింగ్ ఎ టార్గెట్ టు 4%. So that is about this article. Let's go with some other articles now. Yes, I think there is one last article to be discussed. Before that, వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అప్రూవ్డ్ బై ఇండియా. మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్కి మనం ఎంత వర్త్ అప్రూవ్ చేశాము, దట్ యూ నీడ్ టు నో. Just a second. There is some issue in this, I guess. Just a second. One last article left, let me discuss that. Yes. So investment proposals అయితే 6.9 billion proposals were approved in our country, okay, in different fields, and that too in a fields sectors like health, education, irrigation, power, ఇలాంటి sectors లో $6.9 billion ఇన్వెస్ట్మెంట్ అనేది అప్రూవ్ చేసింది ఇండియా. ఓకే, సో దట్ ఈస్ రిగార్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. 50-year ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తారు వీళ్ళకి. ఫైన్. సో అపార్ట్ ఫ్రమ్ దట్, let's see, understanding the Wagner mutiny. So ఇంతవరకు మనం రష్యా ఉక్రెయిన్ వార్ కంటిన్యూ జరిగినప్పటికీ ఆర్టికల్స్ తీసుకోలేదు, బికాస్ ఇట్స్ బీన్ మోర్ దాన్ అన్ ఇయర్ నౌ. Like every other day you will see some other updates on Russia Ukraine war, which we are not going to discuss much. But ఈ యొక్క అప్డేట్ అనేది మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ దిస్ అనేది ఒక జస్ట్ చూసి విల్ వైండ్ అప్. సో వాగ్నర్ గ్రూప్ అనేది ఏంటి? బేసిక్గా వాగ్నర్ గ్రూప్ అనేది ఏంటి అంటే వన్ ఆఫ్ ద మిలిటెంట్ గ్రూప్ అనమాట. ఇది ప్రైవేట్ మిలిటరీని పెట్టుకుంటుంది, అండ్ దిస్ ఇస్ అబో రష్యా. సో రష్యన్ గవర్నమెంట్ కన్నా ఇది అబోగా ఆపరేట్ చేస్తుంది. దీని యొక్క మిలిటరీ కెపాసిటీ, ఐ మీన్ ఈవెన్ రష్యా కూడా ఒక మిలిటరీ ఇది డామినెంట్గా ఉంటుంది అనమాట వాగ్నర్. ఇది ప్రైవేట్ మిలిటరీ గ్రూప్, లైక్ యూ కెన్ సే దట్ పారా గవర్నమెంట్, ఒక ప్యారలల్ గవర్నమెంట్ అనేది మెయింటైన్ చేస్తుందని అర్థం చేసుకోండి. లైక్ ఇట్స్ అ మిలిటెంట్ గ్రూప్. ఓకే, అండ్ దిస్ ఆపరేట్స్ అబో రష్యా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, రష్యాకి అబో అని ఎందుకు అంటున్నామంటే యాజ్ పర్ రష్యాస్ నార్మ్స్ ప్రైవేట్ ఆర్మీ ఎవరు పెట్టుకోకూడదు, ఇది దాని మీద వెళ్తుంది అనమాట.
అండ్ వీళ్ళు ఇద్దరు కోఆపరేటివ్గా వర్క్ చేస్తారు. సో హూ ఎవర్ ఇస్ ద చీఫ్ ఆఫ్ వాగ్నర్ గ్రూప్ అండ్ ద పర్సన్ హూ విల్ బీ ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా విల్ వర్క్ సైమల్టేనియస్లీ ఇన్ టుగెదర్ విత్ కోఆపరేషన్. ఫర్ ద ఫస్ట్ టైం ఏమైందంటే ఈ వాగ్నర్ గ్రూప్ యొక్క చైర్మన్ ఎవరైతే ఉంటారో చీఫ్ పర్సన్, దిస్ ఇస్ ద గాయ్. సో ఇది ఈయన ఏం చెప్పారంటే హిజ్ నేమ్ ఇస్ ఎవ్గెనీ అండ్ ప్రిగోజిన్. సో ఎవ్గెనీ ప్రిగోజిన్ ఈయన ఏం చేశారు, హీఈస్ ద చీఫ్ ఆఫ్ రష్యాస్ వాగ్నర్ గ్రూప్ అనమాట, ఆ ప్రైవేట్ అటామిక్ చీఫ్. హీ హ్యాస్ టోల్డ్ దట్ మేము రష్యా ఒక సదరన్ పార్ట్ ఆ ఏరియాస్ కొన్ని మేము ఆక్యుపై చేసాము బికాస్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఎగ్జిస్టింగ్ లీడర్, ఎవరు, పుతిన్. సో పుతిన్ యొక్క ఈ వార్ స్ట్రాటజీస్ మీద మేము సాటిస్ఫాక్టరీగా లేము అండ్ యు ఆర్ ట్రీటింగ్ అవర్ మిలిటరీ యాజ్ అ పీస్ ఆఫ్ మీట్. సో మీరు మమ్మల్ని అందరినీ బ్లడ్ షెడ్ చేస్తున్నారు, రక్తపాతాన్ని ప్రవహిస్తుంది మీ వల్ల. వీ డోంట్ వాంటెడ్ టు డూ దాట్, వీ డోంట్ వాంట్ టు విట్నెస్ దాట్. సో అందుకని చెప్పి మేము ఈ ఒక ఇష్యూని మేము ఇంకా కాంప్రమైజ్ అవ్వం, విల్ బీ టేకింగ్ ఓవర్ రష్యా అని ప్రకటించింది. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ పర్టికులర్ పర్సన్ వాస్ బీయింగ్ సెంట్ అవే. ఇప్పుడు ప్రెసెంట్ అప్డేట్ ఏంటంటే ఈయన్ని పంపించేశారనమాట, హీఈస్ బీన్ సెంట్ టు సమ్ అదర్ ప్లేస్ అండ్ ఈ సదరన్ ఏరియాస్లో వీళ్ళు వెకేట్ చేసేశారు. యాజ్ ఆఫ్ నౌ దట్ ఈస్ అప్డేట్. బట్ ఎందుకు ఇది జరిగిందని అర్థం చేసుకోవాలి. వీళ్ళు అబో రష్యా వాగ్నర్ గ్రూప్ అనేది ఒక పారామిలిటరీ గ్రూప్ అవ్వడం వల్ల, నాట్ పారామిలిటరీ, డైరెక్ట్లీ మిలిటరీ గ్రూప్, ప్రైవేట్ మిలిటరీ గ్రూప్. ఈ గ్రూప్ రష్యన్ ప్రెసిడెంట్ యొక్క యాక్షన్స్ నచ్చక వీళ్ళు వైలెంట్గా తిరిగారు, రెబిలియన్ స్టార్ట్ అయింది అక్కడ. ఓకే, సో మీరు అర్థం చేసుకున్న సిచ్యువేషన్ ఏంటంటే మేబీ ఇన్ ద నియర్ ఎండ్ దిస్ వార్ వుడ్ కమ్ టు ఎండ్, రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ మైట్ కమ్ టు ఎండ్ అనేది అర్థం చేసుకోవాలి. సో ఆ ఎండింగ్ సినారియోస్ అనేది వచ్చేసింది. ఈవెన్ ఇండియా అండ్ యూఎస్ఏ హ్యాస్ మెన్షన్ దట్ వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ టు స్టాప్ దిస్ పర్టికులర్ వార్ అండ్ టు ఎన్ష్యూర్ పీస్ ఇన్ వరల్డ్ అని మనం కూడా ఒక టైప్ ఆఫ్ స్టెబిలైజింగ్ వర్డ్స్ అనేది చెప్పేసాం వాళ్ళకి. సో లెట్స్ సీ విత్ ద జిస్ట్ ఫస్ట్. సో ఎస్, Evgeny Prigozhin, the chief of Russia's Wagner private military company, staged a short-lived mutiny against the country's defense establishment, pushing Vladimir Putin's Russia into an unprecedented internal security crisis. సో బేసిక్గా ఈ కంట్రీస్ బాగా డెవలప్ అవడానికి కారణం ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది అనమాట వాళ్ళకి. లైక్ నో ఇష్యూస్ విత్ ఇంటర్నల్ ఇష్యూస్. మన ఇండియా తీసుకున్నట్టయితే సగం ఇష్యూస్ మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటాము, ఆ బార్డర్లో ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ కెన్ సీ సో మనీ ఇంటర్నల్ ఇష్యూస్ అండ్ ఆల్సో బార్డర్ ఇష్యూస్. బట్ వెన్ యూ కంపేర్ టు ద అదర్ కంట్రీస్ లైక్ రష్యా ఆర్ యూఎస్ఏ, దే డోంట్ హ్యావ్ మచ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం, నాట్ ఫర్ ద ఫస్ట్ టైం బట్ యా, ఈ మధ్య కాలంలో ఇది మొదటిసారి, బికాజ్ ఆఫ్టర్ that split of USSR into Russia and other countries, this is for the first time internal security crisis అనేది వచ్చిందన్నమాట ఇక్కడ. ఓకే, సో వాట్ ఈస్ ద ఇష్యూ? వ్లాదిమిర్ పుటిన్కి అగెయిన్స్ట్గా వీళ్ళు వెళ్ళారనమాట. సో మిస్టర్ ప్రిగోజిన్ రిలీజ్డ్ ఎ వీడియో ఆన్ టెలిగ్రామ్ అక్యూజింగ్ ద డిఫెన్స్ లీడర్షిప్ ఆఫ్ ఆర్డరింగ్ స్ట్రైక్స్ ఆన్ వాగ్నర్ అండ్ కిల్లింగ్ మెనీ ఆఫ్ హిస్ ఫోర్సెస్. ఏమని చెప్పింది, ఈ డిఫెన్స్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎదురు తిరుగుతున్నారని తెలుసుకొని పుతిన్ యొక్క మిలిటరీ ఫోర్సెస్ వీళ్ళని చంపమని చెప్పి ఆదేశాలు ఇచ్చిందంట. రైట్, దాని మీద మేము ఇంకా తీవ్రంగా స్పందిస్తాం. వి విల్ ఇంకో మాట అన్నారు, ఏమనంటే రష్యా విల్ సీ అ న్యూ ప్రెసిడెంట్ సూన్ అని చెప్పారనమాట. దట్ మీన్స్ పుతిన్ విల్ నో లాంగర్ బి ప్రెసిడెంట్ అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఓకే, సో వ్లాదిమిర్ పుతిన్ కాల్డ్ ద మ్యూటినీ అ బిట్రేయల్ అండ్ స్టాబ్ ఇన్ ద బ్యాక్. అదే రిప్లైగా పుతిన్ ఏం చెప్పారంటే, మీరు మాతో పాటు కలిసి కదా వర్క్ చేస్తున్నారు, సో దిస్ అ స్టాబ్ ఇన్ ద బ్యాక్, మమ్మల్ని వెనుపోటు పొడిచారు అని చెప్పారు. So the reasons for the mutiny include Russia's poor battlefield performance, internal feud and corruption allegations which still remain unaddressed. So ఈ allegations ఏవి ఇంకా అడ్రస్ చేయలేదన్నమాట. ఏమని, వాళ్ళు వాగ్నర్ గ్రూప్ ఏమని చెప్పారంటే మీకు కరప్షన్ ఎక్కువ అయిపోయింది, ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ చేస్తున్నారని అలిగింగ్ చేసింది అనమాట. లైక్ అది వీళ్ళని క్వశ్చన్ చేసింది హూ టు పుతిన్, బట్ దోస్ వర్ అన్ఆన్సర్డ్ యాజ్ ఆఫ్ నౌ. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో ఇక్కడ టైం లైన్ ఇచ్చారు, నో నీడ్ టు గో దాట్ డెప్త్, జస్ట్ అండర్స్టాండ్ దట్ వాళ్ళకి ఇంటర్నల్గా కూడా ఇష్యూస్ స్టార్ట్ అయిపోయాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ దిస్ ఇష్యూ మైట్ కమ్ టు అన్ ఎండ్. విచ్ వన్? ద రష్యా-ఉక్రెయిన్ వార్. సో విల్ సీ విత్ స్టోరీ అండ్ దెన్ విల్ వైండ్ అప్. ఓకే, సో Evgeny Prigozhin, the chief of Russia's Wagner group, staged a short-lived mutiny. Mutiny అంటే ఏం లేదు, రెబిలియన్ అండి, ఒకరు అగెయిన్స్ట్గా వెళ్ళారు అంతే. Mutiny against the country's defense establishment on June 24th. కంట్రీ యొక్క డిఫెన్స్కి వీళ్ళు అగెయిన్స్ట్గా వెళ్ళి వాళ్ళతో గొడవ చేశారు. లైక్ దే వెంట్ ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ రెబిలియన్, ఆర్మ్డ్ రెబిలియన్. సో పుషింగ్ Vladimir Putin's Russia into an unprecedented internal security crisis, Mr. Prigozhin said that he was not staging a coup and stayed away directly attacking Kremlin. So
మేము డైరెక్ట్గా అయితే అటాక్ చేయం, బట్ వీఆర్ కాన్కరింగ్ ఆర్ వీఆర్ మేకింగ్ సమ్ ప్లేసెస్ టు అస్, అంటే మా అధీనంలో మేము తీసేసుకుంటున్నాం. But he demanded the ouster of Russia's top defense brass and launched a march of justice with a convoy of armed men and armored vehicles towards Moscow. సో ఆయన ఏం చెప్పారు, మేమే మిమ్మల్ని అటాక్ చేయం, బట్ ఆర్మర్డ్ వెపన్స్తోనూ అది వాళ్ళు మార్చింగ్ చేశారనమాట ఆ ప్లేసెస్లో. లైక్ మెన్షన్డ్ దట్ వీఆర్ మార్చింగ్ ఫర్ జస్టిస్ బికాజ్ యు ఆర్ ట్రీటింగ్ అస్ యాజ్ అ పీస్ ఆఫ్ మీట్. ఉన్న వాళ్ళని ఒక మీట్ ముద్దలాగా ట్రీట్ చేస్తున్నాం, అంటే నీ కోసం మేము ప్రాణాలు ఇవ్వాలా అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు. So they've mentioned that Putin opted to resolve the situation through talks, but the fact that a feud between this Ministry of Defense and a favorite powerful warlord came to the brink of an open civil war speaks more of chaos rather than order in Moscow. So వీళ్ళు మాట్లాడే కొద్ది ఇంకా ఇష్యూని పెరుగుతుంది తప్పనిచ్చి తగ్గట్లేదు. That was the issue, but later on as of now, అంటే ఇప్పుడు లైవ్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే నిన్నటికో as of 25th or 26th ఆ సదరన్ ఏరియాస్ అనేది వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారని తెలిసింది వాగ్నర్ గ్రూప్. That was the official announcement. Okay, so but he has left open several unaddressed issues which could continue to haunt in Kremlin place anamata. Okay, so that is about this article. Yes, you can just go through this if you want more. As of now, not required. So that's it about today's articles in Paper Hindu. We'll again meet tomorrow with new articles. Thank you for the session. Good day.